ఫ్రెండ్స్, వైటమిన్ సి సీరం వాడితే నిజంగానే గ్లో వస్తుందంటారా, లేదా ఇది కూడా ఇంకేమైనా మార్కెటింగ్ ట్రిక్ మాత్రమేనా? ఈరోజు నేను ది ఆర్డినరీ వైటమిన్ సి సీరం గురించి నా హానెస్ట్ రివ్యూ చెబుతాను. ఎందుకంటే ఫ్రెండ్స్, స్కిన్ కేర్ అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చే పేరు వైటమిన్ సి. యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడ చూసినా కూడా దీని గురించే మాట్లాడుతున్నారు కదా. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు. అసలు ఈ సీరమ్స్ వాడితే నిజంగానే గ్లో వస్తుందా? అసలు వైటమిన్ సి సీరం ఎందుకు వాడాలి? ఈరోజు మనం ఈ వీడియోలో దీని వెనుక ఉన్న సైంటిఫిక్ యూజెస్ గురించి సింపుల్గా తెలుసుకుందాం. అంతేకాదు, నేను ఈ మధ్య వాడుతున్న ది ఆర్డినరీ ఎస్కార్బిల్ గ్లూకోసైడ్ సొల్యూషన్ 12% గురించి కూడా హానెస్ట్గా నా రివ్యూని మీతో షేర్ చేసుకుంటాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, అసలు ముందుగా వైటమిన్ సిని ఎందుకు యూజ్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. కాబట్టి జాగ్రత్తగా వినండి. మన స్కిన్ అనేది ప్రతిరోజు సూర్యరశ్మి అంటే యూవీ రేస్, పొల్యూషన్, డస్ట్ వల్ల డ్యామేజ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల ఏం జరుగుతుంది? మన స్కిన్లో ఫ్రీ రాడికల్స్ ప్రొడ్యూస్ అయ్యి స్కిన్ త్వరగా ముడతలు పడటం, డల్గా అవ్వటం జరుగుతుంది. అయితే ఈ వైటమిన్ సి అనేది ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. ఇదేం చేస్తుంది? అటువంటి డ్యామేజ్ అయిన ఫ్రీ రాడికల్స్తో ఫైట్ చేసి మన స్కిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. ఇక ఈ సీరం యొక్క మెయిన్ బెనిఫిట్స్ చూసుకుంటే, ముఖ్యంగా వైటమిన్ సి అనేది మన స్కిన్ బ్రైటెన్స్ అంటే గ్లోయింగ్గా మారుస్తుంది. దీనికి కారణం మన స్కిన్ కలర్కు కారణం మెలనిన్ అని మీ అందరికీ తెలుసు కదా. అయితే వైటమిన్ సి ఏం చేస్తుంది అంటే ఈ మెలనిన్ ప్రొడక్షన్ని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్ తగ్గి స్కిన్కి మంచి గ్లో వస్తుంది. అలాగే కొలాజన్ కూడా బూస్ట్ చేస్తుంది. మన స్కిన్ టైట్గా, ముడతలు లేకుండా యంగ్గా ఉండటానికి కొలాజన్ చాలా అవసరం. అంటే వయసు పెరిగే కొద్దీ ఇది చాలా తగ్గిపోతుంది కదా. అయితే విటమిన్ సి దాన్ని న్యాచురల్గా బూస్ట్ చేస్తుంది. అంతేకాదు, మొటిమల వల్ల వచ్చిన మచ్చలను అంటే పింపుల్స్ను తగ్గించి వాటి మచ్చలను కూడా తొలగించి మీ స్కిన్ టోన్ను ఈవెన్గా మారుస్తుంది. అయితే ఇప్పుడు మనం పర్టికులర్గా ది ఆర్డినరీ ఎస్కార్బిల్ గ్లూకోసైడ్ 12% సొల్యూషన్ గురించి హానెస్ట్గా నా రివ్యూ చెబుతాను, చూడండి. ఈ సీరం గురించే మాట్లాడుకుంటే, చాలా విటమిన్ సి సీరమ్స్లో ఎల్ ఎస్కార్బిక్ యాసిడ్ ఉంటుంది. అంటే ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కానీ ఇదొక అన్స్టేబుల్, అంటే ఇది చాలా త్వరగా పాడైపోతుంది. పైగా దాన్ని రాసుకోగానే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కొద్దిగా మంటగా, ఇరిటేషన్గా అనిపించవచ్చు. కానీ ఫ్రెండ్స్, ఈ ఆర్డినరీ సీరంలో వాడింది మాత్రం ఎస్కార్బిల్ గ్లూకోసైడ్ 12%. అంటే ఇది విటమిన్ సికి సంబంధించిన ఒక స్టేబుల్ డెరివేటివ్. దీని స్పెషాలిటీ ఏమిటి అనుకుంటున్నారా? ఇది వాటర్ బేస్డ్ సీరం కాబట్టి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. రాసుకోగానే స్కిన్లోకి ఇట్టే అబ్జార్బ్ అనేది అయిపోతుంది. కాబట్టి మీకు జిడ్డుగా అస్సలు అనిపించదు. ఎందుకంటే కొన్ని వైటమిన్ సి సీరమ్స్ రాసుకోవాలంటేనే భయం వేస్తుంది. దానికి కారణం దాని యొక్క కన్సిస్టెన్సీ. అది రాసుకోగానే మీ ఫేస్ అంతా మరింత జిడ్డుగా అనిపిస్తుంది. కానీ దీన్ని రాసుకుంటే అస్సలు జిడ్డు ఉండదు. ఎందుకంటే ఇది స్కిన్ లోపలికి వెళ్ళాక మెల్లగా ప్యూర్ విటమిన్ సి లాగా కన్వర్ట్ అవుతుంది. కాబట్టి ఎటువంటి మంట కానీ ఇరిటేషన్ ఉండదు. అంటే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కూడా ఇది చాలా సేఫ్. కాబట్టి బిగినర్స్కి కూడా ఈ విటమిన్ సి పర్ఫెక్ట్ చాయిస్ అని నేను ఖచ్చితంగా చెబుతాను. మరి దీన్ని ఎలా వాడాలి అంటే, మీరు మార్నింగ్ లేదా రాత్రిపూట ఫేస్ వాష్ చేసుకున్న తరువాత ఒక 2-3 డ్రాప్స్ తీసుకొని ఫేస్ అండ్ నెక్కి అప్లై చేసుకోండి. ఇంతకంటే ఎక్కువ కూడా అవసరం లేదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి అంటే, మార్నింగ్ టైంలో మాత్రం మీరు విటమిన్ సి సీరం వాడిన తరువాత ఖచ్చితంగా సన్ స్క్రీన్ అప్లై చేసుకోవటం మర్చిపోకండి. ఎందుకంటే విటమిన్ సితో పాటు సన్ స్క్రీన్ అనేది ఒక డెడ్లీ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. ఇవి మన స్కిన్ని ఎండ నుంచి డబుల్ ప్రొటెక్ట్ చేస్తాయి. ముఖ్యంగా దీన్ని నియాసినమైడ్తో కలిపి కూడా వాడుకోవచ్చు. కానీ డైరెక్ట్ యాసిడ్స్ అయిన ఏహెచ్ఏ లేదా బీహెచ్ఏ లేదా రెటినాల్తో ఒకే రొటీన్లో మాత్రం అస్సలు వాడకండి.
ముఖ్యంగా దీని గురించి నేను చెప్పే లాస్ట్ పాయింట్ ఏమిటి అంటే బిగినర్స్కి సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి దీని యొక్క బెనిఫిట్స్ ఏమిటి అంటే ఇది లైట్ వెయిట్ టెక్స్చర్తో ఉంటుంది, అంటే స్టిక్కీ ఫీల్ ఉండదు. బిగినర్స్కి ఎంతో సేఫ్, ఎందుకంటే ఇందులో ఉండే ఎస్కార్బిల్ గ్లూకోసైడ్ మైల్డ్ ఫామ్లో ఉంటుంది. అంటే ఇది నెమ్మదిగా మన స్కిన్లో గ్లోను ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే పిగ్మెంటేషన్, యాక్నే మార్క్స్ను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఈ సీరమ్స్ని వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా సీరమ్స్ను కరెక్ట్ వేలో వాడితేనే రిజల్ట్స్ వస్తుంది. అంటే దీన్ని మీరు ఫేస్ వాష్ తర్వాతే అప్లై చేయాలి. అది కూడా 2-3 డ్రాప్స్ యూజ్ చేస్తే సరిపోతుంది. కాబట్టి మీరు దీన్ని డైలీ కన్సిస్టెన్సీగా యూజ్ చేయటం చాలా ఇంపార్టెంట్. అలాగే కొన్ని తప్పులు కూడా అవాయిడ్ చేయాలి. అవేమిటి అంటే మీరు ఎక్కువగా రాసేసుకుంటే వెంటనే గ్లో వస్తుంది అనుకోకండి. కన్సిస్టెన్సీలో రోజుకి 2-3 డ్రాప్స్ మాత్రమే యూజ్ చేయాలి, ఎక్కువ క్వాంటిటీ వద్దు. అలాగే ఫస్ట్ డే నుంచి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకండి, రెగ్యులర్గా వాడితే మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. అలాగే సన్ స్క్రీన్ని స్కిప్ అస్సలు చేయకూడదు, పేషెన్స్తో వాడితేనే మంచి గ్లో వస్తుంది. కాబట్టి నా ఒపీనియన్ ప్రకారం బిగినర్స్కి ఇది ఒక సూపర్ ఆప్షన్ అనే చెబుతాను. అలాగే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా ఇది ట్రై చేయొచ్చు. స్లోగా పనిచేస్తుంది కానీ సేఫ్గా రిజల్ట్స్ని ఇస్తుంది. కాబట్టి నా రివ్యూ ప్రకారం దీన్ని వాడితే నిజంగానే గ్లో వస్తుంది. కానీ కన్సిస్టెన్సీ ముఖ్యమని గుర్తుపెట్టుకోండి, రిజల్ట్స్ మీరే చూస్తారు. అలాగే మీరు మరేమైనా సీరమ్స్ కానీ మరేమైనా ప్రోడక్ట్స్ రివ్యూ కావాలి అనుకుంటే కామెంట్స్లో తప్పకుండా అడగండి. అలాగే ఈ వీడియో కూడా మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.